అప్పుడప్పుడు సాక్షిలో మా ఈశ్వర్ గారు పాఠాలు చెప్తాడండి. అబ్బా! మామూలు పాఠాలు చెప్పడు. సంస్కారం గురించి, పద్ధతుల గురించి, విలువల గురించి మాజీ ముఖ్యమంత్రి ఆయనకి ఏమాత్రం గౌరవం ఇవ్వాలి, ఎలా గౌరవం ఇవ్వాలి అని చెప్పేసని ఇలా మాట్లాడుతుంటే నాకు నవ్వాలో, ఏడవాలో అర్థం కాట్లా. సాక్షిలో ఈశ్వర్‌తో పాటు ఆ కారుమూరి వెంకటరెడ్డి, ఆయనతో పాటు ఒక అరకోటి మేధావి ఈళ్ళు ముగ్గురు కలిసి విలువలు, విశ్వసనీయత, మాట్లాడే విధానం గురించి ఈళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మా ఈశ్వర్ గారు. అవి వీడు చెప్పే నీతులు, సూక్తులు మామూలుగా లేవు. లో లెవెల్ కామెంట్లు, లేఖితనం ఇలాంటి డైలాగులు కొట్టావు కదా! నువ్వు మాట్లాడిందే అంటే నువ్వు చేసిన డిబేట్‌కి సంబంధించిన ఒక థంబ్‌నెయిల్ నేను ఇక్కడ చూపిత్తా. మాజీ ముఖ్యమంత్రి బాడీ షేమింగ్ అని చెప్పేసని మాట్లాడుతున్నాడు కదా! ఈ ఈశ్వర. ఆడు పెట్టిన థంబ్‌నెయిల్ ఒకసారి ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి. మరి దీన్ని ఏమనాలిరా అసలా? బాడీ షేమింగ్ కాదా? అవునా? అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీరు పేలిపోయిన పేలాపన. ఇటు వాడు వీడు అంటే చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అన్నారా? అసలు ఎక్కడైనా సరే ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి అని పేరు ప్రస్తావించారా? లేదు. జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలా. శవాల దగ్గరికెళ్ళి అంటే చావుల దగ్గరికెళ్ళి నవ్వుతాడు అని చెప్పేసి అని అన్నారు. 11 అన్నారు. తప్పేముంది అందులో? 11 అంటే జగన్మోహన్ రెడ్డి పేరేం కాదుగా. 11 అంటే జగన్మోహన్ రెడ్డి పేరా? అంటే జగన్మోహన్ రెడ్డి సావుల దగ్గరికెళ్ళి నవ్వుతాడని చెప్పేసి మీరు ఒప్పేసుకుంటున్నారా? అది వాస్తవమా? మళ్ళీ పద్ధతుల గురించి మీరు ఇస్తున్నారు. పైగా ఎవరిని అడుగుతున్నారంటే కారుమూరి వెంకటరెడ్డిని అడుగుతున్నాడు వీడు. ఆడింకా పెద్ద బోకాడు. ఆడింకా పెద్ద పోరంబోకాడు. ఎందుకంటే ఆడు ఇప్పుడు ప్రస్తావించి మాట్లాడుతూ లేఖితనం గురించి చాలా చెప్పుకొచ్చాడు. అరే లేఖితనం గురించి మాట్లాడే ముందు, పద్ధతుల గురించి మాట్లాడే ముందు గత 5 ఏళ్లలో 19-24 వరకు మీరు మాట్లాడిన భాష నన్ను అడిగితే గనక జగన్మోహన్ రెడ్డిని మించిన లేఖితనం వ్యక్తి అంటే లేఖితనం ఉన్న వ్యక్తి ఈ భూ ప్రపంచంలో ఇంకొకడు ఉన్నాడేమో. లేఖితనానికి నిలువెత్తు రూపం మాట. నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి. మీరు ఏం కంగారు పడవసరం ఎవరిని చూపించవసరంలా. లేఖితనం అంటే ఏంటి అని అడిగితే జగన్మోహన్ రెడ్డిని చూపిస్తే అర్థమైపోద్ది. అదిగో అమ్మ లేఖితనానికి నిలువెత్తు నిదర్శనం, నిలువెత్తు రూపం. ఏంట్రా అంటే ఎమ్మెల్యేల చేత నాయకుల చేత బూతులు తిట్టించాడు. అది కూడా అసెంబ్లీలా. ఇవాళ మీకు 11 అంటే మీకు నొప్పి వచ్చేసి ఏకంగా సాక్షిలో ఆడ ఓపెన్ చేస్తావు. వాళ్ళు మనుషులేనా, వాళ్ళు ఎమ్మెల్యేలేనా, లేఖితనంగా నవ్వుతారు. మరి లేఖితనంగా తిట్టించేసినప్పుడు నవ్వడం తప్పు వచ్చేసింది ఎన్నికలకి. పైగా బాడీ షేమింగ్ అంట. బాడీ షేమింగ్ అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి లావుగా ఉన్నాడని చెప్పేసి ఎక్కిరించడం. సన్నగా ఉన్నాడని చెప్పేసి ఏదైనా దాని మీద డైలాగులు అయితే ఎక్కిరించడం. అది బాడీ షేమింగ్ ఎందుకు అవుద్ది? బాడీ షేమింగ్ ఎందుకు అవుతాయి? లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఒక సమస్య ఉందనుకో, దాని గురించి మాట్లాడామనుకో, ఆ సమస్యల గురించి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సమస్య అది, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడినా పర్వాలా. నువ్వు పెట్టేసావు కదా ఇక్కడ థంబ్‌నెయిల్‌లో చూపిస్తున్నాను చూడు. నేను చదవను. నేను ఎందుకు తిడతానో తెలుసా నీకు? నేను తిట్టడానికి గల కారణం ఇవే ఈ థంబ్‌నెయిల్సే. ఇదొకటి కాదు. ఇలాంటి థంబ్‌నెయిల్స్ మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలా పెట్టించావు నువ్వు. అధికారికంగా నీ సాక్షి యూట్యూబ్ ఛానల్‌లో పెట్టిన థంబ్‌నెయిల్స్ ఇవన్నీ కూడా. నేను ఊరికే తిడతానా నేను? అందుకే తిడతా. ఈ ఎదో డైలాగులన్నీ కొడతావు నాకు తెలుసు నువ్వు. అంటే గతం అయిపోయింది మర్చిపోయావు అప్పుడే. మనం ఏమని మాట్లాడాం, మనం ఏమని పేలిపోయాం మర్చిపోయారు అలా. ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తారు మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు అంటారా? చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అదే సాక్షిలో పోసాని కృష్ణమురళి గారిని కూర్చోబెట్టి అదే డిబేట్లో నువ్వే పనోడా పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చి ఒక డిబేట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు బూతులు తిట్టించలేదే సాక్షిలో కూర్చోబెట్టి నువ్వు పైకి మాట్లాడేస్తున్నాడు సంస్కారం గురించి. లక్ష్మీ పార్వతిని కూర్చోబెట్టి మళ్ళీ అదే డిబేట్లు అంటే అలాంటి డిబేట్లు చాలా చేసేలే. ఒకసారి పోసాని కృష్ణమురళితోటి, ఇంకోసారి లక్ష్మీ పార్వతితోటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టించాలి, కించపరచాలంటే కనుక ఈ పూట కూడా ఒక డిబేట్ పెట్టేసి లక్ష్మీ పార్వతినో పోసాని కృష్ణమురళినో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేసి బుద్ధులు తిట్టించలేదు మనం. ఆ రోజు ఏమైపోయింది? ఈ ఆలోచన నువ్వు ఎవరికి పాఠాలు చెప్పేస్తున్నావు, ఎవరికి నీతులు చెప్తున్నావు నువ్వు? గత 5 ఏళ్ళు మీ నాయకులు, మీ కార్యకర్తలు నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేసి, బూతులు తిట్టేసి, అసెంబ్లీలో బూతులు తిట్టించేసి, ముఖ్యమంత్రి స్వయాన స్క్రిప్ట్ ఇచ్చి తిట్టించిన వ్యక్తి కదా. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మీకు నొప్పి వచ్చేసిందా? 11 అంటే నొప్పి వచ్చేసిందా? ఆ స్కిట్లో ఏమైనా తప్పే నాకు అనిపించిందా? చంద్రబాబు నాయుడు గారు నవ్వకూడదా? జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు? గతంలో చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారు కాదా? ఆయన ఉద్దేశించి నీ డిబేట్లో నువ్వు బూతులు తిట్టించేసినప్పుడు తెలియదా? నువ్వు మాట్లాడినప్పుడు తెలియదా? మన డైలాగులు చెప్పాం, మళ్ళీ మనకి ఏదో ప్రాస ఒకటే. మనం ఏ రోజు మర్యాద ఇచ్చామని. ఇంకా సంతోషం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ
లేదంటే ఇతర పార్టీల నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గురించి అంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి బూతులు తిట్టట్లా. అదొక్కటే సంతోషించాలి మీరు ఇంకా. బాబు జగన్మోహన్ రెడ్డిలా కాదురా బాబు, ఇంకా చాలా మంచోళ్ళు. నన్ను అడిగితే కంపేర్ చేస్తే మీ మీ అదృష్టం అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం నిజంగా జగన్మోహన్ రెడ్డి అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే బూతులు తిట్టించట్లా. జగన్మోహన్ రెడ్డిలాగా చంద్రబాబు నాయుడు గారు బూతులు తిట్టానని చెప్పేసి ఆదేశాలు ఇవ్వట్లా. ఇంకా ఆ విషయంలో మీరు ఇంకా సంతోషపడండి. అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చింటే కనుక ఈసారి అమ్మనాబూతులు తిట్టించేది. బూతులు మాట్లాడితేనే పదవులు. ఇది స్వయంగా మేము ఇచ్చే స్టేట్మెంట్లు కాదు, మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు. అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు నీతో పాటు కూర్చొని వెంకటరెడ్డి గారు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా. ఎందుకు ఆపలేదు, ఎందుకు కట్ చేయలేదు, రేటింగ్లో ఎందుకు వదిలేసారు మీరు, ఖండించలేదే? పైగా ఏదో పాఠాలు, అందరికీ పాఠాలు చెప్పే ముందు మనం నేర్చుకోవాలి. అందరికీ పాఠాలు చెప్పేయద్దు. భాషా విధానాల గురించి, మర్యాదల గురించి, గౌరవం గురించి, బాడీ షేముల గురించి మనం మాట్లాడకూడదు. మనం ఇవ్వాలి ఫస్ట్. గౌరవం అనేది మనం ఇస్తే తిరిగి మనకు వచ్చింది. మనం ఇవ్వకుండా ఏది పడితే అది మాట్లాడితే అంతకన్నా ఎక్కువ తిట్టించాడు. ఎవడో మర్చిపోలా, ఎవడన్నా మర్చిపోతాడా? ఇవాళ ఎవరు ఏమీ అనకూడదంటే ఎందుకంటారండి అంటారు. ఇంకా మీరు సంతోషించాల్సింది ఏంటి? బూతులు ఎవడో తిట్టట్లా, అది ఒక్కటి సంతోషించాలి. ఏదో ఊరికే ఎటకారంగా 4 డైలాగులు వేస్తున్నారు కానీ అదేం కించపరిచినట్టు ఏమీ కాదు, బూతులు తిట్టినట్టు ఏమీ కాదు. ఇంకా బూతులు తిడితే చచ్చిపోతారేమో. ఓకే, నిజంగా జగన్మోహన్ రెడ్డి లాగా ఆలోచించి ఎవరైతే గతంలో బూతులు తిట్టారో అదే రీతిలో ఇక్కడ కూడా నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తిరిగి జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టేస్తే అప్పుడు బాగుంటుందేమో, అది సంస్కారం అనిపిస్తుందేమో. అంతేనా? దిక్కుమాలి సావట అలాగాని. వీడు ఒక విశ్లేషకుడు, ఆడొక విశ్లేషకుడు, వీడితో ఒక జర్నలిజం. ఈ అప్ప బయట కొట్టుకుంటారా?